ఈ రోజు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఆయన బడుల మీద తీసుకున్న శ్రద్ధ విద్యా వ్యవస్థలోనే ఒక పని మార్పు రావాలని చెప్పి పాఠశాలలో ఉన్న టీచర్లందరికీ హై గ్రేడ్ టీచర్ ఉద్యోగాలు ఇచ్చి అలాంటి టీచర్ల ద్వారా మంచి చదువులు నేర్పించి ఇవాళ కార్పొరేట్ స్థాయి ప్రైవేట్ బడులకి ధీటుగా గవర్నమెంట్ బడుల్లో పేద విద్యార్థులు బాగా చదువుకునే 595, 596, 597 హైయెస్ట్ మార్కులు సాధించిన ఘనత నారా లోకేష్ విద్యాశాఖ గవర్నమెంట్ బడుల్లో బాగా వచ్చిందని చెప్పి సంతోషంగా ఉంది. అసలు మీరు అనుకున్నారు అసలు ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్ ఇన్ని మార్కులు వస్తాయి పిల్లలకి అది ఇదని ఎక్స్పెక్ట్ చేశారు? నేనైతే ఎప్పుడు అనుకోలేదండి. ఆధిపత్యంలో ఎప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఉండేవి. అలాంటిది ఈ రోజున నారా లోకేష్ గారు విద్యాశాఖగా ఉండి ఆయన తీసుకున్న చొరవ, ఆయన స్కూల్ మీద చూపించిన చొరవ, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, కార్పొరేట్ స్థాయిలో పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి వాళ్ళకి మంచి చదివించి ఇవాళ మంచి గ్రేడ్ లో ఉన్నారండి. బాగా పేద మనుషులు కూడా బడుల్లో వేయాలంటే వాళ్ళకి నాణ్యతమైన చదువు ఉండదని, వాళ్ళు సరిగ్గా చదువు చెప్పరని ఒక అపోహతో వాళ్ళు అప్పులు చేసి మళ్ళీ మంగళసూత్రాలు కూడా తాకాట్లు పెట్టి ప్రైవేట్ స్కూళ్ళలో వేసే వాళ్ళని చూసాము. అలాంటిది ఇవాళ నమ్మకంగా లోకేష్ గారు తీసుకున్న బాధ్యతలను తీసుకొని ప్రభుత్వ పాఠశాల ఈ ప్రైవేట్ పాఠశాల అని చెప్పి ఆశ్చర్యంగా ఉంది. ఇవాళ చూసి కొత్తగా హంగులు గాని, వాళ్ళు భోజనం మధ్యాహ్నం భోజనం అయితే గాని, వాటర్ స్పెషాలిటీ ఏంటి, టాయిలెట్ స్పెషాలిటీ ఏంటి, అన్ని రకాలుగా వసతులు, హంగులు, కార్పొరేట్ స్థాయి హంగులన్నీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి. నారా లోకేష్ గారు విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఇది సాధ్యపడిందని నేను నమ్ముతున్నాను.